మనము ఇక్కడ కలుసుకోవడానికి కారణమైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, బ్రహ్మజ్ఞాని మంజులమ్మ గారికి, గురు పౌర్ణిమ ఉత్సవాలు జరుగుతున్నాయి, జ్ఞాన వేడుకలు. అందరూ వాళ్ళ అంటే ఈ సత్యాన్వేషణలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ జ్ఞానాన్ని, అనుభవాన్ని, అనుభూతిని, అవగాహనని పంచుకుంటున్నారు. ఇవాళ 7వ రోజు. అప్పుడే 7వ రోజుకి వచ్చేసామా అనిపిస్తూ ఉంది. ఏ పనైనా మొదలు పెట్టేటప్పుడు వినాయకుని శుక్లాంబరదనం చెప్పుకోవడం అనేది మనకందరికీ కూడా అలవాటు ఉంది. ఇక్కడ సత్యాన్వేషణలో ప్రేయర్ చేసుకుంటాం. చెప్పండి ప్రేయర్. అఖిల అఖండ బ్రహ్మాండ దివ్య తేజ పురుషోత్తమ సద్గురు సచంద్ర దేదీప్య సహస్రదళ పద్మపాదంబుల సవినయంబున శిరంబున దాల్చి విశ్వహృదిని నేనై తానేనైన వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వమతిన సదా నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. దక్షిణామూర్తి సమారంభం నారాయణ వ్యాస గురు మధ్యమాం ఆదిశంకర పర్యంతం వందే గురు పరంపరా. ఆదిశంకర సమారంభం సద్గురు విశ్వపూర్ణ స్వరూప సాక్షి గురు మధ్యమాం సద్గురు జోష్ణ పరిమళ పరిపూర్ణేశ్వరి పర్యంతం వందే గురు పరంపరా. సమస్త విశ్వహృదయ సద్గురువుల సచంద్ర సంజీవ జోష్ణామృత ధారయ ధారయ సమస్త జీవ పాంచభౌతిక దేహస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి వర్ధయ వర్ధయ. శ్రీ గురు చరణం స్మరణం శరణం శ్రీ గురు హంస మంత్ర తన్మయ చింతనం ఇహ పర సౌఖ్య కైవల్య పరమపదం జగద్గురు విశ్వపూర్ణ కైవల్య సచ్చిదానంద స్వరూప సాక్షి. నమో భగవతే జోష్ణ పరిమళ పరిపూర్ణేశ్వరి. పాదం పూజయామి. మమ సర్వాంకిత ఆత్మార్పణం సమర్పయామి. హాయ్ ఫ్రెండ్స్, అందరు కూడా వాళ్ళ అనుభవాల్ని, అనుభూతుల్ని పంచుకుంటున్నారు. అసలు ముందు ఎలా ఉన్నాము, ధ్యానంలోకి ఎలా వచ్చాం, వచ్చిన తర్వాత సత్యాన్వేషణలోకి ఎలా వచ్చాం, గురువు అవసరం ఎందుకు, ఏమిటి, ఎలా. మొదట అందరం కూడా ఒక ఊహ తెలిసేదాకా, అంటే ఆ గుడి అది నాకైతే 9th క్లాస్లో ఏదో ఇంట్లో
సంక్రాంతి రోజు అప్పుడు దేవుడికి పెడితే దండం పెట్టుకోవడమే తెలుసు. అప్పటిదాకా అంతే, ఇంకా పూజలు అవి కూడా నాకు తెలియదు. 9th క్లాస్కి వచ్చిన తర్వాత జస్ట్ స్నానం చేసి దీపారాధన చేయడం ఎందుకు అలవాటైందో ఏంటో తెలియదు. అలా దీపారాధన చేసుకొని స్కూల్కి వెళ్ళడం. కానీ ఎందుకు అలా దీపారాధన చేసినప్పుడు అలా కూడా అంటే ఎక్కువ నేను ఏది కూడా ఎవరితో పంచుకోను, ఎందుకో తెలియదు చిన్నప్పటి నుంచి. ఎందుకో ఆడ దీపారాధన చేసినా అలా ఉన్నప్పుడు ఆ పటాల్లో అంటే దేవుడు అంటే అంటే మా అమ్మ మా నాన్నలాగే వాళ్ళు కూడా నేనే చెప్తే అది వింటారేమో, ఆ మాట్లాడడం అనేది నాకు అలవాటైంది ఆ ఇంట్లో ఉన్న పటాల దగ్గరే. అట్లా ఏదైనా కానీ అక్కడే మాట్లాడుకుంటూ ఉండేదాన్ని. 10th మా ఇంట్లో ఒకళ్ళు రెంట్కి ఉన్నారు బ్రాహ్మణ్స్. కార్తీక మాసంలో సోమవారం అమ్మ ఇలా ఇలా చేసుకోండి, ఇలా ఉపవాసం ఉండి ఇలా గుడికి వెళ్ళండి అని చెప్పారు. 10th నుంచి ఇంకా నాకు వీలైనంతలో నేను ఉండగలిగినంతలో అలా శివునితో ఆ కార్తీక సోమవారానికి అలా చేసుకోవడం వెళ్ళడం ఉండేది. అక్కడ గుడికి వెళ్ళిన అంటే నేను పెద్ద గుళ్ళు కూడా తిరగను. మాకు ఇంటి దేవుడు ప్రతి సంవత్సరం వెళ్ళాలి అనేది కూడా మాకు తెలియదు, వెళ్ళం పెద్దగా. అక్కడికి వెళ్ళితే కూడా ఆ శివాలయము కన్నికా పరమేశ్వరి నాకు తెలిసి వెళ్ళింది. అక్కడ కూడా నాలోంచి నేను మాట్లాడుతూ ఉండేదాన్ని. ఆయన నాకేదో సమాధానం చెప్పినట్టు అనిపించేది. ఇక ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మాది బుచ్చిరెడ్డిపాలెం, అక్కడ ఇంటర్మీడియట్ వరకే ఉంది. డిగ్రీకి నెల్లూరు రావాలి. అంటే ఎంత భయస్థిరాలనో ఈరోజు ఇక్కడ కూర్చోన్నాను చెప్పడానికి. 1 సంవత్సరము ధైర్యం తెచ్చుకొని తర్వాత డిగ్రీ చేరదామని 1 సంవత్సరం గ్యాప్ తీసుకున్నా. మళ్ళీ జూన్కి మ్యారేజ్ అయిపోయింది. అయితే ఏ ధైర్యం అయితే తెచ్చుకోవడానికి 1 year గ్యాప్ తీసుకున్నానో పెళ్ళి అయిన తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఎంత పిరికిగా ఉన్నానో, ఎంత సైలెంట్గా ఉన్నానో, అంటే ఏది మాట్లాడకుండా అలాగా పూర్తిగా నా పెళ్ళి తర్వాత మారిపోయింది. అంటే భగవంతుడు మనకి నేరుగా వచ్చి మనకి ఏది చెప్పడం చేయడం అనేది ఉండదు. ఆ భగవంతుడే మా వారి రూపంలో వచ్చారేమో. ప్రతి విషయం 17 years అంతే మ్యారేజ్ అయిపోయింది. ప్రతి విషయం కూడా ఇది ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఎక్కడికైనా నువ్వు ఒక్కదానివే వెళ్ళి పని చేసుకోరావాలి అంటే ఇంక పెళ్ళైన వెంటనే పిల్లలు అంతా. అయితే నా కోరిక ప్రకారం డిగ్రీ కూడా చేరాను, కానీ పూర్తి చేయలేకపోయాను. కానీ ఏది కూడా తను చెయ్యగలిగింది కూడా నాకు నేను చేసుకోగలిగే అంత ఇది వచ్చేసింది. తర్వాత అప్పుడు ఇంకా కొంచెం కొంచెం పూజలు అది కూడా చాలా తక్కువ, భారీ ఎత్తున చేయలేను. అంటే ఇంట్లో పిల్లలు ఇదంతా కూడా చేయలేని పరిస్థితి, పని చేసుకొని పిల్లల్ని చూసుకోను అలాగా. నా పెళ్ళప్పుడు కూడా మా వారు వాళ్ళకి వెంకటేశ్వర స్వామి అంట. మా అమ్మ చెప్పింది, మాకు వీరరాఘవ స్వామి. ఒకటే చెప్పా, మీరిద్దరు మాట్లాడుకొని మా ఇద్దరికి కరెక్ట్ అనిపిస్తేనే మీరు పెళ్లి చేయండి అంటే వాళ్ళనే మాట్లాడుకోమన్నా. మీరు మాట్లాడుకొని మా ఇద్దరికి పెళ్లి చేయడం కరెక్ట్ అయితే మీరు పెళ్లి చేయండి. ఇంకా పెళ్ళైన తర్వాత చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి, అది నేను ఎవరిని బ్లేమ్ చేయను, ఎందుకంటే నా అజ్ఞానమే అది. నాకు జ్ఞానం అనేది లేక చిన్న చిన్న విషయాలని ఏదన్నా వాళ్ళని ఇబ్బంది పెట్టుంటాను, నేను ఇబ్బంది పడి ఉంటాను. ఇప్పుడు కొన్ని గుర్తొస్తే నవ్వు వస్తుంది. అంటే ఆ దేవుడు అనేది నాకు అది వేరే ఎవరు అన్నట్టుగా అనిపించేది కాదు. ఏదో మన పక్కింటోళ్ళు మన ఇంట్లో వాళ్ళ మాదిరిగానే ఆ గుడికి వెళ్ళినా అలాగే ఉంటుండేదండి. మా అబ్బాయికి 3వ సంవత్సరం అట్లా వచ్చినప్పుడు మాకు పుట్టకెళ్ళడం అలవాటు. మా అబ్బాయి కొంచెం అల్లరి, అయితే నెలకు ఒక 2 సార్లు పుట్టకెళ్ళేదాన్ని. మా అబ్బాయిని మార్చమని అడగను, నాకు సహనం ఇవ్వు, నేను ఓర్పుగా ఉండాలి, మా అబ్బాయిని కొట్టకుండా ఉండాలి.
ఇంకా అలా అలా బాబా గుడికి కూడా తర్వాత తర్వాత మా వాడు 2వ క్లాసు. అంటే నాకు అన్నీ వాళ్ళ ద్వారానే ఎందుకు అవసరమై వెళ్ళాను అనిపిస్తుంది. 2వ క్లాసు అట్లా వాళ్ళని కూడా పిల్లల్ని కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా అదే అడిగేదాన్ని, నాకు సహనం ఇవ్వు, నేను సహనంగా ఉండాలి, పిల్లల్ని అంటే పద్ధతిగా పెంచాలి అనే ఒక ఇది, సమాజానికి మంచి చేయకున్నా పర్లేదు, చేయకూడదు. అందుకని బాగా కండిషన్గా, అంటే నా ఒక్కదాని మీదే ఉండేది. మా వారు జస్ట్ సంపాదన అంతే. అంటే పిల్లల్ని నేను కొడతానంటే ఆ టైంకి కూడా ఇంటికి రాడు. 9 అయితే వస్తాడు, ఎందుకంటే అప్పటికి చదువుకునేసి పడుకుంటారు వాళ్ళు. అట్లా ఉండేదంట. అందుకని నా పిల్లల బాధ్యత అంతా నా మీదే ఉండేది. వాళ్ళని బాగా కండిషన్గా పెంచేదాన్ని. చదువు ఎగ్జామ్స్ అయినా బాగా చదివించి అన్నీ ఒప్పజెప్పించుకొని అప్పుడు పడుకునేవాళ్ళు. బాబా గుడికి కూడా అలాగే వెళ్ళేదాన్ని. అక్కడికి వెళ్ళినా కానీ అదే అడిగేదాన్ని, నాకు సహనం ఇవ్వు అని. తర్వాత మా అమ్మ బాగా బాబా గుడికి వెళ్ళడం అలా చేసేది. కానీ మా అమ్మ చెప్తూ ఉండేది, అమ్మ బాబా గుడి అంటే చేస్తున్నాను కానీ ఒక ఒక నమ్మకంగా అనేది కాదు, ఎందుకు నా అవసరానికి నన్ను సహనం ఇవ్వు అన్నట్టుగానే వెళ్తూ ఉండేదాన్ని. తర్వాత మా ఎదురింట్లో భజన పెట్టారు, బాబా భజన. ఆ భజన దగ్గరికి వెళ్ళాను. ఆ తర్వాత వాళ్ళు కింద పెట్టి ఒక బెంచ్ వేసి అది భజన చేశారు. ఆ పటాలని పైకి ఎక్కిద్దాం అనుకునే టైంకి ఆ బెడ్షీట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. అందరూ వెళ్ళడం చూడడం, ఆ నీళ్ళు కొంచెం అంటే కొద్దిగానే వేస్తే అది ఉప్పగా ఉండడం ఇలా జరుగుతూ ఉండింది. అప్పటికి నేను కొంచెం ఈ సచ్చరిత్ర, గురుచరిత్ర జస్ట్ ఒక చిన్న ఫోటో తెచ్చుకొని కొద్దిగా అప్పుడే దిగుతున్నా. చెప్తూ ఉంటారు కదా, ఎవరేది నా బుక్ తీస్తే దాంట్లో మనకు అవసరమైన విషయం వస్తూ ఉంటుంది, ఇలా చెప్తూ ఉండేవాళ్ళు. ఇదేంటిది నీళ్ళు ఎలా వస్తాయి అంటే ఆల్రెడీ సచ్చరిత్ర చదువున్నా, నీళ్ళు ఎలా వస్తాయి ఇక్కడి నుంచి, ఇంకా వాళ్ళు పైకి పెట్టలా ఆ పటాలని అని చెప్పి, అంటే ఒక ఎలా వస్తాయి అని చెప్పి ఇంటికి వచ్చి బుక్ తీసా సచ్చరిత్ర. తీస్తే ఆయన సమాధి నుంచి దక్షిణం వైపు ఏదో నీళ్ళు వచ్చింది పేజీ. బా ఒళ్ళంతా అదొక విధంగా అయిపోయింది. క్షమించు బాబా, నిన్ను అనుమానించానా నేను అని. ఆ అమ్మాయి తర్వాత నాకు ఒక పెద్ద పటం ఇచ్చింది, ఇప్పటికి కూడా ఉంది. ఒక చిన్న విగ్రహం ఇచ్చింది. ఇంకా అప్పటి నుంచి బాగా అంటే నేను ఎక్కువ బయట తిరగను గుళ్ళకి వాటికి, కానీ ఇంట్లోనే వీలైనంత వరకు సచ్చరిత్ర చదువుకోవడం, గురుచరిత్ర, అష్టోత్తరం చేసుకోవడం, ఆ బాబాకి పెట్టడం. ఆ ఫోటో కట్టించుకొచ్చారు మా వారు. అది ఎలా ఉంటుందంటే ఇప్పటికి కూడా ఉంటుంది, జస్ట్ అది ఒక ఫోటోలాగా ఉండదు, మనిషి పలకరించినట్టే ఉంటుంది. అప్పుడే ఆ టైంలోనే అక్కడ పద్మావతి నగర్లో సాయిబాబా గుడి అప్పటికే కట్టున్నారు. కొంచెం ఇంకా గుడికి వెళ్ళడం, ఆ స్వామి కూడా ఎలా అంటే ఆ పద్మావతి నగరు అలా అడుగు పెడతానే, అంటే అది నా భావన ఏమో తెలీదు, రామ్మ అనేవాడు. అంటే ఆయన కళ్ళు అలా అని నేను ఇలా అడుగు పెడుతూ ఉంటే రామ్మ అనేవాడు. అంటే అంత కనెక్ట్ అయిపోయా ఆ బాబాకి. బాగానే పూజలు చేసుకుంటే సచ్చరిత్రలు, మాకు సత్సంగం కూడా జరిగేది వాళ్ళ ఇంట్లోనే. అంటే ఇంక పటాలు పైకి పెట్టలేదు, ప్రతి మంగళవారం సత్సంగం చేసేవాళ్ళు, మేము వెళ్ళి కూర్చునేవాళ్ళం. అయితే ఇప్పట్లాగే చెప్తూ ఉంటే తూగు. మా అబ్బాయి మాత్రం చాలా శ్రద్ధగా, 9th క్లాస్ వాడు, చాలా శ్రద్ధగా వినేవాడు. ఆయన ఏదన్నా క్వశ్చన్ వేస్తే వాడు చెప్పేవాడు, ఎందుకమ్మా నువ్వు వచ్చేది నిద్రపోవడానికి అనేవాడు. వాడు చెప్పేవాడు, నేను నిద్రపోయేదాన్ని. అట్లా అలా అలా పూజలు చేసుకుంటూ తర్వాత అంటే 2001లోనే మా ఫ్రెండ్ పిలిచింది రామచంద్ర మిషన్కి. కానీ పిల్లలు చిన్నవాళ్ళు, అప్పట్లో బయటికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మనం ధన్వంతరికి ఎలా వస్తున్నామో బయట ఇంకా చాలా దగ్గరలో ఉంటాయి, ఇప్పుడు కట్టాలని అలా ఉంటాయి కదా, వాళ్ళకి వేరే దగ్గర ఉంటాయి.
అలా వెళ్ళేవాళ్ళు. కానీ నాకు కుదరదు కదా. బాగా బాబా ఇదిలోకి వచ్చిన తర్వాత షిరిడీకి వెళ్ళడం, నాకు ధ్యానం అనేది అప్పుడు నాకు ఆ బుక్ చదివాక ధ్యానం చెయ్యాలి అని అనిపించింది. ధ్యానం చెయ్యాలంటే కుదరదు. బాబా కప్పిన అది ఆ గుడ్డ కూడా కొనుక్కొచ్చా. అది కప్పుకొని కూర్చుంటే ధ్యానం కుదురుతుంది. ఇప్పటికి కూడా ఉంది నా దగ్గర. అయినా కుదిరేది కాదు. కానీ ప్రయత్నం అయితే చేస్తూ ఉండేదాన్ని. అలాగ చేస్తూ ఉన్నప్పుడు 2020లో ఫస్ట్ ఎవరైతే నన్ను ధ్యానంలోకి పిలిచారో వాళ్ళకి ఫోన్లో ధ్యానం చేపిస్తున్నారు. నేను కూడా అక్కడే కూర్చున్నా. అందరు కళ్ళు మూసుకున్నారు ఉన్నోళ్ళు అక్కడ. కానీ నాకు కళ్ళు మూసుకున్నప్పుడు అది ఎందుకనో బాగా అనిపించింది. నేను కూడా ధ్యానంలో చేరితే బాగుండు. కానీ వాళ్ళని అడగడానికి వాళ్ళు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు అప్పుడు, హెల్త్ ఇష్యూలో. ఎట్లా ఎవరి ద్వారా వెళ్ళాలి నేను? ఈ పిరమిడ్ ఇవన్నీ కూడా నాకేం తెలీదు. జస్ట్ ధ్యానం అంతే, ధ్యానం కావాలి అనుకుంటూ ఉన్నప్పుడు మా బంధువులం ఫోన్ చేసింది మామూలుగా. చేసి నవంబరు 2020 నవంబరు, రుక్మిణి బాబు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు కదా, వాడికి జాబ్ రావాలని సంకల్పం పెట్టుకొని నువ్వు ఎలాగో నాన్ వెజ్ తినవు కార్తీక మాసంలో చెయ్యనింది. నాకు ఫోన్ కొనిస్తానంటే దాన్ని మెయింటైన్ చేయలేక నేను చిన్న ఫోన్ వాడేదాన్ని. మరి ధ్యానంకి ఎలా కూర్చోవాలి ఎక్కేలా చెప్తోంది. నేను ఎన్ని గుళ్ళు అయితే తిరిగి వచ్చాను. ఎక్కువ గుడి కాదు కానీ అరుణాచలం పోయి వచ్చా. గిరి ప్రదక్షిణ చేశాను అంతకుముందు. మరి ధ్యానం కుదరాలంటే ఏం చేయాలి? ఆ గిరి ప్రదక్షిణ ఎక్కడ మొదలుపెట్టాను, అక్కడి నుంచి ఏ స్వామిని చూశాను, ఎక్కడ కర్పూరం, ఎక్కడ ఏంటి అని చెప్పి అలా 11 రౌండ్లు చేసేదాన్ని నాకు ధ్యానం కుదరడానికి. అంటే అంత ఇదిగా అన్నీ స్పష్టంగా నేను చూసిన స్వామిని కానీ సాయిబాబా గుళ్ళు 2 ఉన్నాయి, అన్నీ కూడా బాగా కనిపించేది. అట్లా కొంచెం కొంచెం తర్వాత 2021 మార్చి 22 ఫోన్ కొనాల్సిన అవసరం వచ్చింది. ఫోన్ కొన్నాను. ఫోన్ కొనగానే ఆ అక్కకు ఫోన్ చేశా, అక్క నేను ఫోన్ కొన్నాను అని. సరేనని చెప్పి ఆమె నాకు లైట్ వర్కర్స్ వాళ్ళ నంబర్ ఇచ్చింది. ఇస్తే వాళ్ళకి మెసేజ్ పెడితే వాళ్ళు నన్ను యాడ్ చేశారు. నేను యాడ్ అయినప్పుడు 4:30 నుంచి 6:30 దాకా ధ్యానం. అసలే ధ్యానం అలవాట్లేదు. 4:30 నుంచి 6:30 దాకా ధ్యానానికి కూర్చోవాలంటే అయినా కానీ కూర్చునేదాన్ని నిద్రపోయేదాన్ని ఏందో అవన్నీ తెలియదు. కూర్చోవడం మాత్రం 6:30 దాకా కూర్చునేదాన్ని. ఒక అరగంట ఎవరన్నా వాళ్ళ అనుభవాలు చెప్పేవాళ్ళు. అరే వీళ్ళేంటి, వీళ్ళకి ఎలా వస్తున్నాయి అనుభవాలు, ఏంటి వీళ్ళు ఇంతలా చెప్తున్నారు అని అనుకునేదాన్ని. కానీ బాగా ఇబ్బంది అయితే అయిపోయింది. ఆ మెడలు నొప్పులు వచ్చేయడం. మా ఇంట్లో బెల్ట్ ఉంటుంది ఎప్పుడు మెడకి, ఎవరో ఒకరు వాడుతుంటారు, మా అమ్మ మా వారు. అది వేసుకొని కూర్చున్నా. అవును ఇంత అవసరం ఏందని, ఏమో నాకు అవసరం చెయ్యాలి అంతే. అలా అలా వాళ్ళు క్లాసులు కూడా ఉండేవి. రాత్రి 9ంటికి ఉండేది, పగులు కూడా చాలా ఉండేది. కానీ నాకు వీలైనంత మాత్రమే చేస్తూ ఉండేదాన్ని. అమావాస్య పౌర్ణమికి అయితే వాళ్ళు పర్టికులర్గా చెప్పేవాళ్ళు 5 గంటలు కూర్చునేదాన్ని రోజంతా. ఉదయం నుంచి సాయంత్రం లోపల పని అయిపోయిన తర్వాత ఎవరు లేనప్పుడు అలా 5 గంటలు ధ్యానం చేస్తూ ఉండేదాన్ని. తర్వాత జూలై 30 ఆ అక్కే ఎవరైతే నన్ను ధ్యానంలో తీసుకొచ్చారో ఆ అక్క ఒకసారి పిలిచింది. చాలాసార్లు పిలిచింది పాపం. నాకే వీలు కాక వచ్చేదాన్ని కాదు. జూలై 30 వచ్చా. అంటే ఇక్కడికి రమ్మనిండి కూర్చున్నాము అందరం. అప్పుడు మాస్కులు కూడా వేసేవాళ్ళు కరోనాలో. అందరం కూర్చోన్నాము. మళ్ళీ కళ్ళు ఇట్లా పెట్టుకోండి లేవండి అంటే అలా చూస్తే పత్రిజీ గారు వస్తూ ఉన్నారు. ఆహా నా కోసం వస్తున్నాడు ఆయన అంటే. ఆయన పత్రిజీని కూడా పెద్దగా అంత విన్నాము చూస్తున్నాం కానీ అంత ఇది లేదు. నా కోసం వస్తున్నారు, బాబా నా కోసం వస్తున్నాడు అనుకుంటున్నా నేను. తర్వాత వచ్చారు, చాలాసేపు మాట్లాడారు. కాకపోతే ఆయన కొడతారు అనేది ఒకటి చెప్పున్నారు. ఆ లాన్లో కూర్చున్నారు. మేము అలా ఇప్పుడు మనం అది వెళ్తాం కదా, అక్కడి నించున్న నేను అక్క దగ్గరికి వెళ్తే కొడతారు అంటున్నారు. వెళ్ళడానికి ధైర్యం చేయలేదు. కానీ
అక్కడి నుంచి అట్లా సూటిగా చూశారు. నేను చూస్తున్నాను. కానీ ఆయనకి తెలిసేమో ఈమె జ్ఞానంలో ఎదుగుతుందని. తెలుసు, గురువులందరికి కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఇంక నేను పత్రిజీ గారిని కలవలేదు. నెక్స్ట్ జూలై 24కి దేహం విడిచారు. అక్కడ వాళ్ళు ఆ గైడెడ్ మెడిటేషన్లు ఎలా చేపించేవాళ్ళంటే, ఇంటి భావనా విన్యాసం అనేది ఎందుకు నాకు ఇంత బాగా వచ్చింది అనే దానికి, ఆల్రెడీ నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ అరుణాచలంలో తిరిగేది చేసుకునేది. వీళ్ళు కూడా ఎలా అంటే, ఒక బంగారు పిరమిడ్ ఉంది, దాని కిందన మనము పత్రిజీ గారు, ఇంకా విష్ణు, బ్రహ్మ, శివుడు, ఇంకా మాస్టర్స్ చాలామంది పేర్లు చెప్పేవాళ్ళు. అలా అలా భావన చేసి అలాగే కూర్చునే, అంటే అది అలా అలవాటైపోయింది. కానీ ధ్యానం మాత్రం ఎక్కువ టైం చేసేదాన్ని, కానీ ఆ లయం అవ్వడం అనేది చాలా తక్కువే అని చెప్పచ్చు. ఎప్పుడో ఒక 5 నిమిషాలు మాత్రమే. ఆ లయం అయినప్పుడు మనం తేలిపోయినట్టు ఆనంద స్థితి వస్తుంది, అది మాత్రం చాలా తక్కువ. కానీ వెయిట్ చేసేదాన్ని నేను. మొన్న ఒక రోజు వచ్చింది కదా, అది ఇంకా రావాలి అని వెయిట్ చేసేదాన్ని. చాలా తక్కువ, టైం ఎక్కువే కానీ లయం అవడం అనేది తక్కువ. ఎందుకంటే నిద్రపోతున్నా. మా వారేమో నీకు నిద్ర నాకు కొంచెం, నేను తొందరగా పడుకోవడం అది అలవాటు నాకు ఫస్ట్ నుంచి కూడా, నీకు నిద్ర సరిపోదు అనేవాడు. కానీ మధ్యలో ఆయన లేచినప్పుడు నన్ను చూసేవాడంట, ఇలా ఆనుకొని బాగా నోరు తెరుచుకొని నిద్రపోయేదానంట. నువ్వు ఎంతసేపు అయినా కూర్చో, ఎంత ధ్యానమైనా చేయి, సూపర్, నీకు నిద్ర బాగా సరిపోతుంది, నాకు అర్థమైంది అని అనేవాళ్ళు. ఇంక ఇక్కడికి పిరమిడ్కి నాకు వీలైనంతలో, నేను ఊర్లో ఉన్నంత వరకు వస్తూ ఉండేదాన్ని. మాస్టర్స్ చెప్తూ ఉండేవాళ్ళు. అయితే అప్పటికే కొంచెం కొన్ని అనుభవాలు, శివుడు కనిపించడం, కొద్దిగా వాళ్ళకి ఎవరికో క్రిస్టల్ పడిందంట పైన. మరి నాకు కూడా పడాలి కదా, నేను ధ్యానం చేస్తున్నాను కదా, నాకు పడాలి క్రిస్టల్ అంటే, అది పడిన ఆ ఇది తెలిసింది. అంటే నాకు తెలిసిన 2-3 అందులో అది తెలిసింది. ఒకరోజు శివుడు ఇక్కడ ఏదో కనిపిస్తున్నట్టు ఆ కలరు అది తెలిసింది. ధైర్యం చేసి చెప్పా, ఆన్ చేసి ఫోను. ఇంకా తర్వాత ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరూ చెప్తూ ఉంటారు, మీరు ఆచరణ పెట్టాలి, మేము ఎంత చెప్పినా కానీ మీరు ఆచరించాలి అని చెప్తూ ఉండేవాళ్ళు. ఏమి ఆచరించాలంటే ఏమి ఉంది, ఎవరి విషయాలు తలదూర్చకూడదు, ఒక క్షమాపణ అడగడం కానీ, అందరూ సమత్వం కానీ, ఇలాంటివి చెప్తూ ఉండేవాళ్ళు. ఆల్రెడీ అవి కొంతమటుకు నాకు చిన్నప్పటి నుంచే కొద్దిగా ఉంది. ఎందుకంటే ఎవరన్నా మనుషులు ఒకరు లేనప్పుడు ఒకరు మాట్లాడుకోవడం ఇవన్నీ నాకు కొంచెం ఇబ్బంది అయ్యి జనాల్లో పెద్ద కలిసేదాన్ని కాదు. ఏ దూడనో కుక్కనో జాక్కునేదాన్ని, మనుషులతో పెద్ద కలిసేదాన్ని కాదు ఎక్కువ. మాస్టర్స్ చెప్తూ ఉన్నారు, ఇంకా రాంగా మీ లోపలికి మీరు వెళ్ళాలి, ఆత్మజ్ఞానం అంటే మీ లోపలికి మీరు వెళ్ళాలి అంటున్నారు. ఎలా వెళ్ళాలో తెలియదు. అంటే వాళ్ళు వస్తారు, చెప్తారు, వెళ్ళిపోతారు. అది ఎలా వెళ్ళాలో తెలియదు. ఇంక మెడిటేషను, ఆ గైడెడ్ మెడిటేషన్ ఆపేసా, సైలెంట్గా చేసుకుందాము. ఎందుకు అది కూడా ఒక ఇబ్బంది అనిపించేసింది. ఇంక సైలెంట్గా చేసుకుందామని చెప్పి ఒక 2 hours ఒకే సిట్టింగ్లో కూర్చునేదాన్ని. అది కూడా ఇంకా అది కూడా కాదు. అంటే నేను ఒకటే అనుకున్నా, నాకైతే నేను నా లోపలికి వెళ్ళడం కావాలి. ఏందో ఆత్మజ్ఞానం అంట, వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు, ఎలాగా ఇది? నేను రోజుకి 3 గంటలు ధ్యానం చేసుకుంటాను. అయితే అట్లా చేస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు మనకి యోగయోగి ఆత్మకథలో యోగానంద గారు కనిపించిన వాళ్ళందరినీ ఈయనే నాకు భగవంతుని దర్శనం ఇప్పిస్తారేమో, ఈయనే దర్శనమిస్తా. నాకు ఎవరు కనిపించినా ఈ మాస్టరే నన్ను నా లోపలికి తీసుకెళ్తారేమో, ఈ మాస్టరే నాకు ఆత్మజ్ఞానాన్ని చెప్తారేమో అని ఎదురు చూసేదాన్ని. ఏ మాస్టర్ వచ్చినా ఏ డౌట్లు అడగను, కూర్చుంటాను. ఫస్ట్ లైన్ కానీ సెకండ్ లైన్ కానీ కూర్చుంటాను, వింటాను, వెళ్ళిపోతాను. ఎవరిని ఏ డౌటు అడగను అసలు ఎప్పుడు కూడా. బాగా ఒక అలజడి వచ్చేసింది నాలో. ఇంక ఇంట్లో చెప్తే నన్ను ధ్యానానికి మానిపించేస్తారు.
అంటే ప్రశాంతత కోసం ధ్యానంలోకి వచ్చాం అంటున్నారు, ఉన్న ప్రశాంతత పోయింది. ఎలా చేయాలి? అప్పుడు సెప్టెంబర్ 15, 2023 ఫస్ట్ పెట్టడం ఇక్కడ క్లాసులు మంజులమ్మ గారి. ఆమె నాకు పెద్దగా తెలియదు, వస్తుంటుంది పోతుంటుంది, కానీ నేను ఎవరిని కూడా దృష్టి పెట్టను. నేను ఎవరికన్నా తెలియాలేమో కానీ నాకు పెద్ద తెలియదు, ఎందుకంటే వచ్చానా వెళ్ళిపోయానా. కానీ ఆమె చెప్పేది అర్థం కాదు అనేది మాత్రం ఎందుకనో ఎక్కడ తెలిసిందో ఎట్లా తెలిసిందో మరి, ఎప్పుడన్నా చెప్తే విన్నానో తెలియదు. కానీ ఆ రోజు వేరే ఆమెకి తోడుకొచ్చా. ఫస్ట్ చైరు ఖాళీ ఉన్నింది, కూర్చున్నా. ఆమె క్లాస్ చెప్తూ ఉన్నారు. నాకు పెన్ను తీసుకొని రాసుకోవడం అనేది ఫస్ట్ నుంచి ఆ మాస్టర్స్ అలవాటు చేశారు. బుక్ తీసుకొని రాయబోతున్నా. నీ పేరేంటమ్మా అన్న. రుక్మిణి అన్న. రుక్మిణి రాయబాకమ్మ, ఇది రాసేది కాదు అని లోపల పెట్టేశా. అలా ఆమె చెప్పేది నాకేం అర్థం కావట్లేదు, కానీ నా లోపల ఏదైతే అలజడుందో అది స్థిమితపడింది. 3 రోజుల క్లాసు. ఒక్కరోజు వేరే ఆమెకి తోడొచ్చాను. అప్పుడు ఏదో పండగ పని చేసుకోవాలి, ఇంకా రానులే అనుకున్నా. కానీ నా లోపలది ఆ అలజడి తగ్గింది. నేను సచ్చరిత్రలో చదువున్నదంతా. అట్లయితే ఈమె నా లోపలికి నన్ను తీసుకెళ్ళగలదు అనే నమ్మకం వచ్చింది. అమ్మ ఎవరితోనో మాట్లాడుతుంది. అప్పుడు ఈ సత్యాన్వేషణ వాళ్ళు, అంటే నాకు సత్యాన్వేషణ వాళ్ళని కూడా తెలీదు, కుమారక్క వచ్చింది. అక్క అని పలకరింగనే ఫస్ట్ హగ్గు నాది. అంటే ఎవరితో పెద్దగా మాట్లాడిన దాన్ని ఇంకా హగ్గేమిస్తాను. అక్క ఇక్కడ ఇట్లా వేయంగానే ఎందుకు చేతులు ఆమనింది నేననింది అలా, అంటే నా ఆనందము ఆ తేలికైన స్థితి. అక్కతో ఒక్కసారి హగ్గించుకొని, అక్క నా నంబర్ తీసుకోండి, మీరు మీ క్లాసులు ఏవో ఉన్నాయంట, వస్తాను, ఒక్కరోజు వచ్చి వెళ్దాం అనుకున్నాను, కానీ నేను చేసుకోవాల్సిన పని పొద్దున్నే లేచి చేసుకొని వచ్చేస్తాను అని చెప్పా. నంబరు యాడ్ చేసుకున్నారు. అప్పటికి మేము వంశీ సార్తో టూర్కి వెళ్ళాలని ఆల్రెడీ ప్లాన్ ఉంది. ప్రతిరోజు 1 మంత్ ముందు నుంచి 9 నుంచి 10 దాకా ధ్యానం చేపిస్తారు. అప్పుడు అమ్మ సాయంత్రం ఫోన్ చేశారు. అంటే నేను అక్కకి ఇచ్చాను కదా నంబరు. సాయంత్రం అమ్మ ఫోన్ చేశారు. చేసి మాట్లాడుతూ ఉన్నారు. నా ఫోన్ ఎప్పుడు ఎంగేజ్ రాదు. మా అబ్బాయి మా వారు కొడతా ఉన్నారు ఫోను, కానీ అమ్మ మాట్లాడుతున్నారు. పెట్టలేకపోయాను. వాళ్ళకి తెలుసు ఏదో అని. నాకు ఆమె మాట్లాడుతుంటే నేనే మాట్లాడినట్టుండా. అంటే నేను ఏవైతే ఇట్లా ఉండాలి, ఒక సంసారంలో ఒక ఆడమనిషి ఎలా ఉండాలి, ఏంటి సమాజంలో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, మొత్తం చెప్పుకొస్తూ ఉంది. అదేంటి నేను ఏవైతే అనుకున్నానో ఈమెలోంచి ఎలా వచ్చాయి ఇవన్నీ. ఈమె ఒక అక్కలాగా నాకు ఇన్ని సలహాలు ఇస్తుంది, ఇన్ని జాగ్రత్తలు చెప్తుంది అని చెప్పి అమ్మకి చెప్పి, అమ్మ ఇలాగ నాకు అక్టోబరు 7 దాకా కుదరదు, తర్వాత వస్తాను అని చెప్పి, సరే అమ్మ అన్నారు. అవును, వెంటనే మా మిస్డ్ కాల్ మా వారికి ఫోన్ చేశాను. ఇలాగా ఒక ఆమె మంజులమ్మ గుంటూరు నుంచి వచ్చారు, కానీ ఆమె ఏంది నేను ఏవైతే నా లోపల ఉన్నాయో ఏవైనా సరే ఇలాగే ఉండాలి ఇలాగే ఉండాలి అవన్నీ ఆమె చెప్తుంది ఏంది అన్న. అంటే నీలాంటి వాళ్ళు ఇంకా ఈ సమాజంలో ఉండారు అని అన్నారు. ఇంకా టూర్ వెళ్ళొచ్చిన తర్వాత అప్పుడు ఇంకా నైట్ టైము క్లాసు వచ్చేదాన్ని. ఒక్క ముక్క అర్థం కాదు. మా ఫ్రెండ్ని కూడా ఒక అమ్మాయిని చేర్చా. వినడం, పొద్దున్నేసి ఫోన్ చేసుకోవడం. ఏం అర్థం కావట్లేదు. ఎలాగా ఏం అర్థం కాకపోయినా అక్కడే నిలబడదాం, మేమిద్దరం అలాగే అనుకునేవాళ్ళం. కానీ ఎప్పుడైతే ఈ మంజులమ్మ గారి క్లాసులో జాయిన్ అయ్యానో అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి కనిపించడం కానీ, కృష్ణయ్య కనిపించడం కానీ, కొన్ని అనుభవాలు ఇస్తూ ఉండేది. అంటే చెప్తూ ఉండేవాళ్ళు, వాళ్ళు వినిపిస్తుండేది నాకు బాగా. ఈ ఆధ్యాత్మికంలో ఎదగాలంటే 7 మెట్లు, 7 పాయింట్స్. వెంటనే ధ్యానంలోంచి బయటికి రాగానే అవి రాసేసుకున్నాను. అట్లా చాలా వస్తూ ఉండేవి. వెంకటేశ్వర స్వామి అయితే అసలు మా ఇంటి స్వామే, కానీ మేము ఎప్పుడు కూడా పెద్దగా వెళ్ళం గుడికి, కానీ ఆయన కూడా వచ్చి మాట్లాడుతున్నాడు.
ఎప్పుడైతే ఈ క్లాసులో జాయిన్ అయ్యానో నాకు సబ్జెక్ట్ అర్థం కాకపోయినా కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా వెళ్ళంగా అంటే నేనేమంత అమ్మని మాత్రం గురువుగా తీసుకోలేదు, నాకు బాబానే గురువు. ఏదో ఏదో నాకు స్థిమితి ఉంది, ఏదైనా నన్ను లోపలికి తీసుకెళ్తుందేమో అని అనుకున్నాను తప్పితే నేనైతే అమ్మని గురువుగా తీసుకోలేదు, బాబానే గురువు. తర్వాత అలా కొద్ది రోజులు వస్తున్నాను, ఉండేది నాకేం అర్థం కాకపోయినా ఉండేదాన్ని. జనవరి 6 అక్కడ వెంకటగిరిలో ఏదో ఆ స్వామిది ఏదో చెప్పినారు, వస్తావమ్మా అని. కపిలానంద స్వామిది వస్తావమ్మా అన్నారు. అమ్మ నేను కట్టాలు వెళ్ళొచ్చాను, నాకు బాగా జలుబుగుంది, తగ్గి ఆ గురువులు కానీ నన్ను రప్పించుకుంటే వస్తానమ్మా అని చెప్పా. అప్పటికి తగ్గింది, వెళ్ళా. అక్కడ నాకు ఏం అర్థం కావట్లేదు. ఇప్పటిదాకా 2 years నేను వినిందేంటి, ఎవరు పాదాలు మొక్కకూడదు, దీపారాధన చేయకూడదు ఏం చెప్తూ ఉన్నారు. దీపారాధన చెయ్యొద్దు అన్నా కానీ నేను మాత్రం దీపారాధన ఆపలా. భారీ ఎత్తున కొబ్బరికాయలు ఇవేమన్నా ఆపినా దీపారాధన మాత్రం ఆపలేదు. నాకేం అర్థం కాల. అందరూ అంతంత బౌల్లో ప్రసాదాలు తీసుకొచ్చి పెట్టారు, విపరీతంగా అలంకరణ చేస్తున్నారు, అక్కడ హారతిస్తున్నారు, కడ్డీలు విపరీతంగా వెలిగించారు. మళ్ళీ మంజులమ్మ గారు, ఇంకొక గురువు మాధవయ్య గురూజీ అని వీళ్ళందరూ మళ్ళీ వెళ్ళి పాదాలు మొక్కుతున్నారు. నాకు అసలు ఏం అర్థం కాదు, అలా గమ్మున నించిపోయా. అప్పుడు గురువు, నీలో ఉన్న సంశయాన్ని నీలోనే ఉంచుకో, ఎప్పుడు తీరుతుందో అప్పుడు పాదాలు మొక్కు అన్నారు. ఏంది నా లోపల దీనికి ఎలా తెలిసింది? సరే పెద్ద ఆయన మాధవయ్య గురూజీ అందరూ మొక్కుతున్నారు, సరే ఆయనకన్నా మొక్కుదాం, ఆయనకైనా మొక్కకపోతే ఎలాగా, అందరూ మొక్కుతున్నారు కదా అని అలా పాదాలు తాకంగానే ఆమె మాటలు ఏం పట్టించుకోబాకమ్మా, నీకు అంతా మంచి జరుగుతుంది అన్నాడు. అప్పుడు కూడా అమ్మ పక్కనే కూర్చొని ఉంది, నా పాదాలు ముట్టుకోబాకండి, నీ పాదాలు నేను ముట్టుకోనమ్మా, మోకాళ్ళ వరకే ముట్టుకుంటా. అక్కడ కూడా మోకాళ్ళ వరకే ముట్టుకున్నా, పాదాలు ముట్టుకోలేదు. అప్పుడు నాలో మదన స్టార్ట్ అయింది, ఈమె ఎవరు అసలు, ఏంటి అసలు ఈమె, నాలో ఉన్న సంశయం ఈమెకి ఎలా తెలిసింది? అప్పుడు ధ్యానం అంటే అప్పటికే ధ్యానం బాగానే చేస్తున్నప్పుడు అంతకుముందు ఇక్కడ ఉండే సోఫా, అక్కడ సోఫాలో కూర్చొని ఉన్నారు, ఫేసు చూడలా నేను. అలా పాదాలు ఎలా ఉన్నాయి, పసుపు రాశాను, పారాణి పెట్టాను, పాదాల దగ్గర నుంచి ఇలా చూస్తూ వస్తే పార్వతీదేవిలాగున్నారు, కానీ ముఖం మాత్రం మంజులమ్మది. ఈమె దేవత. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేశా, అంటే ఒక చిన్న నమ్మకం. ఇంకా అంటే మళ్ళీ బాబానే గురువు అనుకునేదాన్ని. అప్పుడు బాబా చెప్పారు, ఎవరైనా ఒక గురువు ఒక ఇది మనకి వచ్చినప్పుడు తెలిసినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయాక ఫోటోలు పెట్టి చేయడం కాదు, వాళ్ళు ఉండంగానే ఫోటోలకు కూడా చేయగలగాలి, వాళ్ళని నమ్మి వాళ్ళతో ప్రయాణం చెయ్యాలి అంటే నేను అనుకుంటూ ఉండేదాన్ని, బాబా నువ్వు ఉండుంటే నేను బాగా నీ దగ్గరికి వచ్చి బాగుండేదాన్ని అని అప్పుడు చెప్పాడు. అప్పటికి నాకు పదాలు కూడా పెద్ద తెలీదు. నువ్వు ఆమెతో ప్రయాణం చేస్తే నా యొక్క జ్ఞానము ఆమె ద్వారా నీకు అందుతుంది, ఆమెతో ప్రయాణం చేస్తే నాతో ప్రయాణం చేసినట్టు అని చెప్పాడు. అంటే పర్ఫెక్ట్ గుర్తుపెట్టుకున్న దాన్ని. అప్పుడు చెప్పా, ఏంటి ఇలా వచ్చిందని. అప్పటి నుంచి ఆమెని గురువుగా, ఏ పాదాలైతే తాకనని మోకాళ్ళ వరకు తాకాను, ఇంకా ఆ పాదాలు అవి అంటే ఇప్పుడు టైం సరిపోదు, మెడిటేషన్ ఇంకా అప్పటి నుంచి ఏం అర్థం కాకపోయినా సరే క్లాసులకు వచ్చేదాన్ని. స్వరూప స్థితి, అనేక జన్మల జ్ఞాన అవగాహన అనేది, అనేక జన్మల జ్ఞాన అవగాహన స్వరూప స్థితి. పిరమిడ్లో ఆ పక్క నుంచి ఈ పక్కకు చూసేదాన్ని. ఇంత లైన్ నేను ఎప్పుడు నేర్చుకోవాలి అంటే అది మన లోపల ఉంది, లోపల నుంచి అందరికీ లోపలే ఉంది, లోపల నుంచి వస్తుంది అని తెలీదు.
అప్పటిదాకా మనం ఏం చేసాము, బుక్స్ చదివాము, అది చదివి ఎగ్జామ్స్ రాసాము, అలాగే అనుకుంటున్నా. ఇంత పెద్దది నేను ఎప్పుడు నేర్చుకుంటా లేకుంటలేదు. మళ్ళీ బాబా దగ్గరికి వెళ్తా, పటం దగ్గరికి. ఎందుకంటే ఆయన పటం కాదు, అది మనిషి. దేనికి దానికి స్మైల్ ఇచ్చి సమాధానం ఇస్తాడు. నువ్వేమో తీసుకెళ్ళి ఆమె దగ్గర చేరిస్తేవి, నీవు చేతులు దుడిపేసుకున్నావు. ఆమె చెప్పేది నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. సరే, నాకు అర్థమయ్యేటట్టు చెయ్యి నువ్వు. మళ్ళీ ఆయన్నే నాకు బాగా అర్థమయ్యేటట్టు చెయ్యి అని చెప్పేదాన్ని. మళ్ళీ ఆ మాధవయ్య గురించి ఒక మాట చెప్పినాడు. ఓం శ్రీ మంజులమ్మ నమః. అది అనుకొని ధ్యానంలో కూర్చోమన్నారు. ఇంకా చెప్పారు కదా, అంత పెద్ద ఆయన కదా ఆయన, చెప్పారు కదా, మొదలుపెట్టా. అప్పటికి ఈ ప్రేయర్ చూసి చదువుకోవడం, షట్చక్ర విన్యాసం చేసుకోవడం. షట్చక్ర విన్యాసం చేస్తే ధ్యానం కుదురుతుంది అన్నీ వస్తున్నాయి. కానీ ఎప్పుడైతే ఈ నామం మొదలుపెట్టానో, ఆ తిరుమలలో గోవింద నామం ఎలా మనకి ఉంటుందో అలా ఉంది. ఇదేంది ఇది, దీంట్లో ఇంత మాధుర్యం ఉంది, అసలు ఈ పేరులో ఏముంది, జస్ట్ మనం పలుకుతున్నాం కదా, ఇదేదో బాగుంది. ఇంకా దాన్ని అలాగే కంటిన్యూ చేసేదాన్ని. ఇంకా బాగా ధ్యానం బాగా కుదిరేది, ఎరుకుతో కూడా ఉండగలుగుతున్నా. కాకపోతే కొన్ని సబ్జెక్ట్స్ అమ్మ చెప్పేవి నాకు అవగాహన కాకపోయినా ఆ గురువులే దృశ్యరూపంగా చూపించేవాళ్ళు. చూపించి నాకు వివరంగా వాళ్ళే చెప్పేవాళ్ళు, ఇది దీన్ని ఇలా అంటారునని. ఆ ప్రేయర్ కూడా వీళ్ళు ఇక్కడ చెప్తూ ఉండేవాళ్ళు. అంటే క్లాసులు జరిగేటప్పుడు వచ్చేది, కానీ నాకేం ఎక్కేది కాదు. సరే, ఒట్టిగా ధ్యానం ఏం చేసుకుంటాంలే. ఇప్పుడు అమ్మ పాదాలు స్టార్ట్ అయ్యాయి కదా, ఇంకా పాదాలు పెట్టేసుకుంటా. ఆ పాదాలకి పువ్వులు వేస్తున్నట్టు భావన చేస్తూ ధ్యానం చేసేదాన్ని. అలా ఉండంగా ఫస్ట్ గురు పౌర్ణమి 24. అంటే ఇక్కడైతే నా భావన ఉండదు, ఆవిష్కరణ ఉండదు. ఇక్కడ మాత్రం అసలు గురు పౌర్ణమి ఎలా చేస్తారో కూడా నాకు తెలియదు, నేను చూడలేదు. అంతకుముందు గురు పౌర్ణమికి లేను నేను. ఏంటో ఆమె ఇక్కడ కూర్చొని ఉన్నారు, ఇక్కడ ఏదో చేస్తున్నారు. అందరూ గురువులు లైన్గా ఉన్నారు. ధ్యానంలో చూసా, లైన్గా ఉన్నారు గురువులు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చి ఇక్కడ యాడ్ అవుతున్నారు. ఇక్కడ ఇది పాదాలు చేసుకుని ఇలా వెళ్ళిపోతున్నారు. ఇదేంటిది ఇంతమంది వస్తున్నారు, ఏమో చెప్తే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, నాకు అంత ఇది లేదు కదా అని చెప్పలేదు. కానీ గురు పౌర్ణమి రోజు నేను ధ్యానంలో ఏదైతే చూశానో డైరెక్ట్గా ఇక్కడ నేను కళ్ళు తెరుచుకొని ఉంటే కూడా కనిపిస్తూ ఉంది. లైన్గా నించొని ఉన్నారు, ఇట్లా వెళ్తూ ఉన్నారు. అప్పుడు ఒకళ్ళిద్దరు, అదేంటి పాద పూజ చేసేది, పత్రిజీ గారు అవన్నీ చెప్పలేదు కదా అని ఒకరిద్దరు అంటున్నారు. మరి నాకేమో ఇంతమంది గురువులు చేపించుకుంటున్నట్టు నాకు కనిపించింది, డైరెక్ట్గా కూడా కనిపించింది. మరి వీళ్ళు ఇలా అంటున్నారేంటి, ఏమో ఒకరితో నాకు సంబంధం లేదు. నాకైతే ఏ అనుభూతి వచ్చిందో అది నాకు హ్యాపీ, ఆనందాన్ని ఇచ్చింది. అమ్మకి మాల వేశారు సన్న పూలతో కుట్టి, అక్కడ సోఫాలో పెట్టారు. నేను జస్ట్ అటు నించోన్న సోఫా పక్కన నించోంటే ఏదో ఒక వైబ్రేషన్ వస్తుంది. పువ్వు తగల్లా నాకు అప్పటికి మాల. ఏంది ఇది ఇక్కడ వైబ్రేషన్ వస్తుంది, కొద్దిగా అలా జరుపుదును కదా, ఆ మాలలో నుంచి విపరీతంగా వైబ్రేషన్ వస్తుంది. నా పక్కన ఒక అక్క ఉంది, అక్క ఇక్కడ ఏంటి ఈ మాల్లో ఏదో వైబ్రేషన్ ఉంది, ఒకసారి మీరు తాకి చూడండి అంటే ఆ అక్క తాకి, భలే దానివే, నీకు అన్నీ భలే వస్తాయి, నాకు అలాంటి ఏం తెలీదు అనింది. అంటే ఒక గురువు అంటే ఆమె కనిపించే దేహము ఒక గురువు అని కాదు, ఎంతోమంది. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, ఎంతోమంది గురువులు ఆమెలో ఇంచి ఏది ఆ పాద పూజ అనేది చేపించుకున్నారు. ఇంకా జ్ఞానాన్ని కూడా ఆమెలో ఇంచి, ఆ గురువులో ఇంచి ఆ జ్ఞానాన్ని కూడా ఇస్తూ ఉంటారు. అప్పటి నుంచి కూడా ఏదైనా
అవసరమైంది అడిగినా అడగకపోయినా ఏదో ఒక విధంగా నా దాకా చేరుతూ ఉండేది. ఆ గురు పౌర్ణమి అయిపోయిన తర్వాత ఆ గురువు ఫోటో ఇక్కడ పెట్టారు. మనకు కూడా ఫోటో ఇచ్చుంటారు అనుకుంటా. అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ధ్యానం చేసేటప్పుడు కొద్దిసేపు ఇదిగా ఉన్నా, కొద్దిసేపు ఏంటంటే గమ్ముగా ఉండకుండా పాద పూజ చేసుకుంటూ ఉండేదాన్ని. ఆ పువ్వులు కూడా కాకుండా ఇంకా ఇంకా ఏదేదో మారిపోతూ ఉండేది. ఇంకా భావనా విన్యాసం, హారతి మనం ఇంట్లో ఉన్నప్పుడు ఒక పూజ గదిలోనే పటాలకి ఇస్తాము, తర్వాత పక్క గదిలోకి అది బాగా చేయగలిగేదాన్ని. చేస్తూ 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 వెళ్ళిపోయాక ఇంకా 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 వెళ్ళిపోయాక అక్కడ ఏమీ లేదు. అంటే ఆ చేపించుకుంటున్నది తర్వాత మంజులమ్మలాగా మారిపోయారు. నేనైతే చేస్తూ ఉన్నాను, చిచ్చుబుడ్లాగా అది అలా కలిసిపోయింది. నేను కూడా అక్కడ అలా కలిసిపోయా. అంటే ఉన్నదంతా ఒక్కటే. ఇక్కడ గురువు నేను చేస్తున్నాను, చేపించుకుంటున్నారు అనేది కాదు అనేది అర్థమైంది. ఇంకా మాకు చాలా భావన విన్యాసాలు ప్రతిదీ కూడా ఎంతో కష్టపడి, మామూలుగా అయితే మా వాళ్ళు కొందరు అంటారు, ఇంత కష్టపడి అప్పుడు చదువుకొని ఉంటే నీకు పెద్ద జాబ్ వచ్చేదని. ఆ జాబ్ ఎంతవరకు? ఈ జీవితం వరకే. కానీ ఈ జ్ఞానం అనేది ఎంత ఇది. అప్పుడే ఆత్మనామం ఇచ్చారు, సద్గురు శ్రీ సత్య జ్ఞాన కళా కిరణ్మయి. నాకు ఇస్తారని కూడా తెలియదు, ఎందుకంటే నేను ఇక్కడికి రావడానికి కూడా వీలు కాక ఆ 2 రోజులు మాత్రమే వచ్చా. అంటే దాని గురించి కూడా నాకు పూర్తిగా తెలియదు. ఇచ్చినా కానీ ఏదో వచ్చిందనే కానీ అంత ఆనందం, కానీ అర్ఘ్యం పట్టాలి అని చెప్పారు. దాన్ని మాత్రం బాగా చేస్తూ ఉండేదాన్ని. ఏదైనా చెప్పారు అంటే దాన్ని ఆచరించడం ఎంత కష్టమైన ఆచరిస్తా. ఆ తపన ఆచరణే ఈరోజు ఈ స్థితికి తెచ్చిందేమో అనుకుంటా. ఇక్కడున్న ఫోటో ఒక బంగారు కలర్లో మారిపోయింది. ధ్యానంలోనే ఇదంతా. అంటే ఫోటో అంటే ఆ ఫోటోలో ఉన్న గురువు బంగారు కలర్లో మారిపోయారు. ఏంటి అంటే అదొక ఆనందం చూస్తూ ఉన్నా. తర్వాత ఇక్కడికి వచ్చేసారు. ఆ గురువు ఎవరైతే అమ్మ మంజులమ్మ ఇక్కడికి వచ్చేసింది. తర్వాత ఆ ఫేస్ అదంతా పోయేసి ఒట్టి పాదాలు మిగిలిపోయాయి. ఆ పాదాలు కూడా కాకుండా ఓన్లీ ప్రకాశంగా మిగిలిపోయింది. అప్పుడు ప్రేయర్ నాకు అవగాహన అయింది. అప్పటిదాకా నాకు ప్రేయర్ అవగాహన కాల. ఆ సత్తుని అవగాహన చేసుకున్న గురువు ఎంత ప్రకాశంగా ఉంటారు అంటే సమస్తంలో ఉన్న ఆ ప్రకాశం అనేది, అంటే ఆత్మస్వరూపం ఎలా ఉంటుంది, ఈ జ్ఞాన ప్రకాశాన్ని పాదుకులుగా చేసుకొని మనం సహస్రారం మీద పెట్టుకున్నప్పుడు ఇది కూడా తెలుస్తూ ఉండేది. బాగా అలా లోపలికి వెళ్ళడము ఇది కూడా తెలుస్తూ ఉండేది. అప్పుడు ఆంజనేయ స్వామితో చెప్పా, ఏమయ్యా నువ్వే కాదు మీ శ్రీరామచంద్రుల్ని మీ సీతమ్మని చూపించడు, నేను కూడా చూపిస్తా చూడు, మా గురువు నేను ఒకటైపోయాము ఇక్కడ ప్రకాశంగా అని అలా చూపించా. అంటే సబ్జెక్టు పరంగా ఇలా అనుభవాలు వస్తూనే ఆ సబ్జెక్టు అవగాహన అయ్యేది. ఇంకా విరాట్ స్వరూపం అని చెప్తూ ఉంటారు. ఒకరోజు అది అలాగే కనిపించింది, వేరే వాళ్ళు కనిపించారు. అదేంటి శ్రీకృష్ణుని కదా విరాట్ స్వరూపం అన్నారు, ఇక్కడేం వేరే వాళ్ళు కనిపిస్తున్నారు అంటే సబ్జెక్టు పూర్తిగా అవగాహన లేదు కదా అనుకుంటూ ఉంటే, ఆ రోజు సాయంత్రము తెల్లవారు అమ్మ క్లాసులో చెప్పారు, నేను విరాట్ స్వరూపంలా కనిపించాను, నేను అందరూ ఇలా కనిపిస్తారు, అందరిలోని ఇది ఉంది అని చెప్పారు. ఓ అయితే అందరము అంటే ఇది అందరికీ ఉంది, కనిపించగలము అని అనేది అవగాహన అయింది. ఇంకా అప్పటి నుంచి నా ప్రయాణము ఈ సత్యాన్వేషణలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. ప్రతి ఒక్కళ్ళకి ఇబ్బందులు అనేవి ఉంటాయి, కానీ
వాటిల్ని అధిగమించే స్థితి పూర్తిగా మారిపోయింది. అంటే ఆ పరీక్షలు ఎలా వస్తాయంటే, మనకి ఇక్కడ లాస్ట్ ఇయర్ కాకుండా ఆ లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైము 50 రోజులు క్లాసులు పెట్టారు. అసలు ఇలా జరుగుద్ది అనేది కూడా నాకు అసలు లేదు ఆలోచన. కానీ ఆ ఇబ్బంది అనేది వచ్చి నా ముందు నిలబడింది. సార్ అడిగారు, అమ్మా ఇక్కడ 50 రోజులు పెడదాం అనుకుంటున్నాం క్లాసులు. సార్ నా వల్ల కాదు, నేను 10 రోజులు మాత్రమే రాగలనని చెప్పా. కానీ 50 రోజులు అటెండ్ అయ్యా. అంటే మధ్యాహ్నం నుంచైనా రాగలిగేదాన్ని. నిజంగా ఒక్కొక్క మాస్టర్ వచ్చి వాళ్ళ జ్ఞానాన్ని ఇస్తూ ఉంటే ఎంత అంటే, ఇప్పుడైనా చూడండి, ఒక 10 నిమిషాలు కూర్చుంటేనే ధ్యానంలో ఎంత ఎనర్జీ ఉందో ఎట్లా తెలుస్తుందో మనకి. ఈ సత్యాన్వేషణలోకి వచ్చిన తర్వాతే అసలు గురువు ఇలా ఉంటారు అంటే, నాకు ఫస్ట్ స్టార్టింగే ఆమె దేహంతో పని లేదు నాకు. అంటే ఫస్ట్ అసలు ఈమె ఎవరు అనుకున్నాను, ఇలా కనిపించిన పాదాలతోనే పని జరిగేది. అమ్మ నేను రాలేకపోయాను, మీరు వచ్చున్నారంటానంటే నా లోపల ఏదైతే ఉంటుందో, ఎందుకంటే నాకు దేహంతో సంబంధం లేదు, అయ్యో ఆమె వచ్చారు కలవాలి చూడాలి అనేది పెద్దగా ఉండేది కాదు. మామూలుగా నా ఇదిలో నాకు నా ఆనందంలో ఎప్పుడు నా పక్కన అలా ఉండేది. కానీ అమ్మ ఇది ఏమన్నా దేహ సంబంధమైందా, హృదయ స్థితికి సంబంధించింది, కలిస్తేనే కాదు అనేది. ఎందుకంటే దానికి తెలుస్తుంది, ఆమె పక్కన ఉండడము, ఆ అనుభూతి, ఆ ఇది తెలుస్తుంది. అందుకని నాకు మామూలుగా కూడా రావాలి, పక్కనే కూర్చోవాలి, ఆమె పక్కన కూర్చుంటే ఏదో వస్తుంది, ఏదో ఆశీర్వదించేస్తుంది, ఏదో ఇచ్చేస్తుంది. కానీ నన్నైతే నా లోపలికి నన్ను ప్రయాణింపజేసింది మాత్రం మా గురువు మంజులమ్మ గారు. ఓకే, మధ్యాహ్నం నుంచి మళ్ళీ కొరవ మాట్లాడుకుందాం.